నిత్య కళ్యాణి. అమ్మ ఎప్పుడు చెప్తుండేది, నేను మహారాణిని, నన్ను ఒకరోజు ఒక మహారాజు వచ్చి తీసుకెళ్తాడని, అతన్ని బాగా చూసుకోవడమే ఈ జన్మకి నా బాధ్యతని. అతని కోసం ఎదురు చూడటంలోనే ఎన్నో రోజులు గడిచిపోయాయి. నాలో ఒక చిన్న విడియమే మొదలైందే ఇప్పుడిలా. ఆఖరికి వచ్చాడు. ఏంటో ఎప్పుడు లేని అలచడే నీ వల్లే నాకిలా. క్యూట్ అనిపించింది. క్యూట్ ఉంది. ఫస్ట్ చూసినప్పుడు పెద్దగా అంటే ఫస్ట్ ఒపీనియన్ అన్నట్టు ఏం లేకుండే, నేను ఎలా ఉండాలనుకున్నానో అలా ఉండేది. బట్ వెన్ వి స్పోక్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, కొంచెం వైబ్ మ్యాచ్ అవుతుంది, పేషెన్స్ కొంచెం ఎక్కువ. 10 days అయితే బాగా స్లో అయిపోయింది. తర్వాత అమ్మ వాళ్ళు వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు స్వీట్ హ్యాండిల్ చేసిన విధానం అలా అలా పాజిటివ్ ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి. సూర్యవంశములోన శ్రీరామచంద్రుడు, కోటి భక్తుల మదిలో కోదండ రాముడు, పరమ పావన రాముడు. చీకటిని చీల్చిన నింగి సూర్యుడు, రావణుని హతమార్చి అయోధ్య రాముడు, రామ లక్ష్మణ సీతకు వంటుడై ఉన్నాడు హనుమంతుడు. మూడు ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ
దినము. 7 అడుగుల పయనము, ఒకరికొకరు సొంతము, కలిసి మెలిసి సాగను ఈ జీవితము. శతమానం భవతి అని వధువరులను దీవించి, శ్రీరస్తు శుభమస్తని అతిథులు ఆశీర్వదించి, పంచాభూతాల నడుమ 2 మనసులేకమయ్యే కళ్యాణం కమనీయమాయను. మాంగళ్యం మహనీయమాయను, కళ్యాణం కమనీయమాయను. మాంగళ్యం మహనీయమాయను. 3 ముళ్ళ బంధము జరిగెను శుభలగ్నము, సీతారాముడు ఒకటయ్యను ఈ దినము. శివధనస్సు విరిచి సీత మనసు గెలిచి, కనులు కనులు కలిపి ప్రేమ మనసులొలికి, పూలవాన కురిసి నింగి నేల మురిసి, ఊరువాడ తరలి ఉత్సవాలు జరిపి, సీతమ్మ సిగ్గుతో రామయ్య ప్రేమతో, సీతమ్మ గుండెలో రామయ్య రూపము. నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని జనసంద్రం, 7 జన్మాలు ఏకమవ్వాలని కలకాలం, ఈ ఇద్దరు ఎల్లప్పుడూ ఉండాలి సంతోషం. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కళ్యాణం కమనీయమాయను, మాంగళ్యం మహనీయమాయను. కస్తూరి నుదుట దిద్ది దిష్టి చుక్క పెట్టి, చేతి గాజులు తొడిగి కాళ్ళకు పరణి పూసి,